పూర్వం చాలాసార్లు చెప్పాను కొత్త వాళ్ళ కోసం. అమ్మవారు 4 లోకములో దిగి వస్తారు. వాక్కుని అమ్మవారి కింద ఉపాసన చేసిస్తే అమ్మవారు కనిపించడం మొదలుపెడుతుంది. బయటికి కనిపించేటటువంటి వాక్ ఏదైతే ఉంటుందో దాన్ని సరస్వతి అనే పేరుతో పిలుస్తారు. సరస్వతి అంటే ప్రవహించినటువంటిది, అంటే ఆల్ స్పోకెన్ వర్డ్. ఆవిడిగా మనకు కనిపించేటటువంటి చరాచరమైనటువంటి సృష్టి సమస్తము ఉంటుంది. ఒక మాట మాట్లాడేటటువంటి ముందు మనకి లోకంలో పై లోకం అంటాం. ఆ లోకంలో ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం, ఏ భాషలో మాట్లాడదాం అనుకుంటున్నాం, ఏం మాట్లాడాలి సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుని భాష, లాంగ్వేజ్, మెటీరియల్ అంతా చేసుకుంటాం. లేకపోతే మాట్లాడలేం కదా. తిట్టదలుచుకున్నాం, మంచి విషయం చెప్పదలుచుకున్నాం, ఏదో ఒకటి ఉంటుంది మైండ్లో. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళేటటువంటిది ఏదైతే ఫామ్ చేసుకుంటామో అంటే ఇట్ ఈస్ జస్ట్ బియాండ్ లాంగ్వేజ్. తర్వాత కిందకు వచ్చాక లాంగ్వేజ్లోకి వస్తుంది, ఫిజికల్ ప్లేన్లోకి వస్తుంది. దాన్ని సావిత్రి అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారిని సావిత్రి ఉపాసన చేస్తారు. సావిత్రి మావహ్యాం సరస్వతి మావహ్యాం ఇలా పొద్దున్న చేస్తాం. సో అవి అనమాట కోపంగా పెట్టి అంటదే అదే అనమాట. దీనికి అర్థం అవడం కోసం మనకి ఏం చేస్తారు, సావిత్రి సత్యవంతుల యొక్క కథ మనకి చెప్తారు. పురాణంలో చెప్పడం కథ కానీ తెలియకపోతే ఈ మంత్ర రహస్యంలో మంత్రశాస్త్రంలో ఉండేటటువంటి తెలియవు. కాబట్టి సత్యవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడట. ఆయన సాయంత్రం చచ్చిపోతాడట. ఆయన భార్య అయినటువంటి సావిత్రి రాత్రి అంతా యముడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పోట్లాడి పొద్దున్నే హస్బెండ్ని బతికించుకుని తీసుకొస్తుంటాం. సత్యవంతుడు అంటే ఎవరు, శివుడు. మనమే రాత్రి టింగ్ నిద్రపోయాక ఏమిటైందో తెలియదు. శవానికి మనకి ఏం తేడా ఉండదు సార్ అన్నాడు. పాము వెళ్ళినా ఒకటే, తేలు వెళ్ళినా ఒకటే, సిల్కు కప్పులు వెళ్ళినా అంటే ఏదైనా ఒకటే అన్నాడు. ఆ లోపల ఉండేటటువంటి దాన్ని మళ్ళీ మనకి పొద్దున్న తీసుకొచ్చి అంటిస్తుంది. మన బ్యాంకులో ఎంత అకౌంట్ ఉంది ఇవన్నీ మర్చిపోయి అనుకోండి. రాత్రి పొద్దున్న అయితే ఫ్రెష్ నేర్చుకోవాలనుకోండి, కొమ్మని పోతుంది. అన్నీ మర్చిపోయి పొద్దున్న లేచేసరికి అంచేత ఏం చేస్తుంది, రాత్రి ఒక శక్తి మనలో ఉండి రాత్రి మనంతవరకు నేర్చుకోవాలని మనకు గుర్తుంచి మళ్ళీ పొద్దున్న హ్యాండ్ ఓవర్ చేసే ఒక శక్తి ఒకటి ఉంటుంది అన్నమాట. లేకపోతే భార్య ఎవరో మర్చిపోయి ఇంకెవరి ఇంటికి వెళ్ళిపోయేలా గొడవలు లేకపోతాయి అన్నాడు. ఏదైతే రిటైన్ చేసి ఉంటుందో దాన్ని సావిత్రి అనే పేరుతో పిలుస్తారు. సత్యవంతుడు అనేటటువంటి ఆయన రోజు రాత్రి సాయంత్రం పూట వేస్తే తలనపోయి చచ్చిపోతాడు. రాత్రి యముడు అనేటటువంటి యమం అనేటటువంటి లోకం, యమలోకంలో ఒకరు వెళ్ళేటువంటి లోకంలో ఈ సావిత్రి అనేటువంటి ఈ ప్రజ్ఞను మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చి అందిస్తుంది. ఇదే దేహం వదిలిన తర్వాత మళ్ళీ దేహం తీసుకున్నప్పుడు కూడా ఈ ఎవిడే కొంచెం హయ్యర్ లెవెల్లో ఈ సంస్కారాలని మనకి హ్యాండ్ అవుట్ చేస్తుంది. దాన్ని ఏమని చెప్పాం, కళ అనే పేరుతో చెప్పుకున్నాం అనమాట. అంతే కదా. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి మనకి అర్థం అవడం కోసం శ్రీకాకుళం ఎదురు బస్సులో కూర్చున్నాం, పక్కనే కూర్చున్నాం. శ్రీకాకుళం వెళ్తున్నామంట. భోగాపురం ఏదో వచ్చింది, ఆనందపురం తిరిగి ఏమండి మీరు శ్రీకాకుళం వెళ్తున్నారా అని అంటారు. దానికి ముందు ఎందుకంటారు, తర్వాత ఎందుకంటారు. ఈ ఇంటి మీద ఈ బిల్డింగ్ పైన ఇంతమంది వాళ్ళు కూర్చున్నాం. ఇలా కూర్చుందాం అనుకుని 10 రోజులు 15 రోజుల క్రితం అనుకున్నాం, నెలల క్రితం అనుకున్నాం, 2 నెలల క్రితం అనుకున్నామండి. ఏమనుకోలేదు, కూర్చున్నాం కదా అన్నాడు. మన చేతిలో ఉందా లేదా, డెఫినెట్గా మన చేతిలో ఉంది. మన చేతిలో ఉందో లేదా, డెఫినెట్గా మన చేతిలో లేదు. స్టేజ్ని ఒకసారి ఉపాసించండి అన్నమాట. సమస్తం మన చేతుల్లో ఉన్నట్టుకే అనిపిస్తుంది. మన చేతిలో ఉన్నటువంటి కొండ అన్నటువంటిది కొంత ఉంటుంది. బోడు మందులు కనిపెట్టారు, అన్ని కనిపెట్టారు, ఎవరినైనా బతికించుకోవచ్చు అనుకుంటాం, మనకంతా తెలుసు అనుకుంటాం. బతికించగలమా, మన చేతిలో ఉండదు అన్నాడు. 90 ఏళ్ళు ఉంటాయి, మనసు మీద పడిపోయి ఉంటాడు, చచ్చిపోతాడు రేపు పొద్దున. ఎందుకైనా మంచిదని మైలా గీలే వస్తుందని బట్టలు కానీ ఒక తెలిసిన ఆవిడ ఉండేది, 90 ఏళ్ళు ఆవిడ. ఒక ఆవిడ తెలిసిన ఆవిడ కొంచెం ఒంట్లో బాగోలేదు అనుకున్నా ఈవిడ బాత్రూంలో చీర అవి పెట్టుకుని వెళ్ళేది. ఎందుకంటే ఆవిడ ఇలాగ చచ్చిపోతుంది, అప్పుడు మైలు వస్తే అవన్నీ తొడుచుకోవడం. అలాగే 20 సార్లు వెళ్ళింది ఆవిడ, ఇంకా ఇంతవరకు చాలలేదు ఆవిడ. మన చేతిలో ఉందా, మీరు పుట్టడం మీ చేతిలో ఉందా, మాట్లాడాలి అనుకోవటం అనేటువంటి మీ చేతిలో ఉందా లేదా అంటే ఉంది, లేదు, అదొక స్టేట్ ఉంది. మనం అనుకున్నాం కాబట్టి కూర్చొని సరే బిల్డింగ్ అన్ని కట్టించుకున్నాం, అన్ని కట్టించారు, ధర్మరావు గారు కట్టించారు, మంచి నీడలో ఉంది, అంత బాగుంది, ఇక్కడ కూర్చున్నా హ్యాపీగా, పెద్ద హాల్ విశాలంగా ఉంది, బాగుంది, కూర్చున్నాం అన్నాం. చిత్రం ఉందా అంటే చిత్రం ఉందా అంటే లేదన్నాడు. 3 గంటలకు కదా ఇవాళ సాయంత్రం ఎందుకు కూర్చోలేకపోయాను, కూర్చోలేమా. ఆ పర్టికులర్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని గాయత్రి అని పేరుతో పిలుస్తారు. సూర్యుడు ఉదయించడం అనేటటువంటి డెలివరీ. సూర్యుని రోజు ప్రకృతి అమ్మవారు పొద్దున్నే డెలివరీ చేస్తుంటుంది. మనం పుట్టడం ఎలాగో అలాగే సూర్యుడు కూడా డెలివరీ రోజు అవుతుంటామంట ఆయనకి. ఆ డెలివరీ చేసేటటువంటి ఆమెని సావిత్రి అని పేరుతో పిలుస్తారు. సవితృవరేణ్యం అంటాం చూసారా గాయత్రిలో, అంటే ద వన్ హూ డెలివర్స్ అనమాట. సరస్వతికి సావిత్రికి పైన అనే ఉండదు, ఇదొక లెవెల్ అనమాట. ఆ పైన గాయత్రి ఉంటుంది. అమ్మవారిని మనం పూజ చేయాలనేటటువంటి కోరిక కలగటం, ఇక్కడ కూర్చోవటం అనేటువంటి మన చేతుల్లో ఉన్నట్టుగా ఉంటుంది, లేనట్టుగా ఉంటుంది. ఉన్నట్టుగా అనగమించి మనలో ప్రయోజనం చేసేటటువంటి శక్తి ఏదైతే ఉండదో అదే శ్రీదేవి అన్నారు. ఇక్కడ కూర్చోవడం కానీ అమ్మవారు పూజ చేయడం కానీ అంత సులభమైన విషయం కాదు, అనుకుంటే కూడేటటువంటి విషయం కూడా కాదు. అమ్మవారు అనుగ్రహం ఉండి తీరాలు ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు.
బిజీగా ఉంటారు. ఏమండి? పైన ఖైదీ ఇది సినిమాలు ఉన్నాయి కదా, బోర్డు సినిమాలు ఉంటాయి, టీవీలో ఉంటాయి, క్రికెట్ మ్యాచ్లు అవుతూ ఉంటాయి. ఇంకా అంతకన్నా బిజినెస్ ఉండేటటువంటి జబ్బులు వ్యాపారం గణించుకోవటం ఉంటుంది. ఎవడో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ పరిచయం అయ్యాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళటం ఉంటుంది. తప్పేం కాదండి. అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇక్కడ ఉండడానికి ఆవిడ సంకల్పం ఉండాలి. అది జుషతాం అంటే. జుషతాం అంటే అభిలషన్స్ ఉన్నటువంటిది. నేను చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తాను, రేపు కూడా చెప్తాను. ఒకసారి ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం ఐం క్లీం సో ఏదో ఒక మంత్రం తీసుకుని మీరు నచ్చినటువంటిది. ఐం హ్రీం శ్రీం అమ్మవారు ఇచ్చిన శ్రీమాత్రే నమః అని తీసుకోండి. ఒకసారి అటర్ చేసిన తర్వాత మీ తరం కదా అన్నాడు. ఇంకా ఆవిడ నడిపిస్తుంది. ఈ అమ్మవారి దాంట్లోనే వచ్చిన ఒక ఆయన ఉన్నాడు, నమస్కారం మాస్టర్ సివి, కొంప మునిగిపోయింది. 3 సార్లు అన్నారా అయిపోయి తగులుకుందనమాట. అమ్మవారికి సివి గారికి అభేదమైనటువంటి స్థితి. ఒక రోజు తత్వం చెప్తాను, సివి గారి తత్వం ఏదో రోజు. శ్రీ విద్య సమస్తమునకు పరాకాష్ఠ ఏదైతే ఉంటుందో, శ్రీ విద్యలో ఏదైతే మంత్రోపాసన చేస్తారో సేమ్ సివి గారి మంత్రం ఏమైనా ఉంటుందో. ఇంగ్లీష్లో మంత్రాలు ఏంటండి ఆయన మాస్టర్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఇవే బీజాక్షరాలు తీసుకుని ఆయన పెట్టారు. అంటే సంస్కృతం మర్చిపోయారు అయిపోయాడు కాబట్టి కొంచెం ఇంగ్లీష్లోనే అర్థమవుతుందేమో అసలు, కానీ పాపం ఏదో బాధపడి ఇచ్చాడన్నమాట. ఒకసారి అమ్మవారి మాట బీజాక్షరం కానీ తీసుకున్నా, గురువు యొక్క బీజాక్షరం తీసుకున్నా, గురువు ఇచ్చినటువంటి మంత్రం తీసుకున్నా సరే ఇంక మీ చేతులు ఏమన్నది అమ్మవారు నడిపిస్తూ ఉంటుంది. అయినా మనం రెసిస్ట్ చేయొచ్చు. అమ్మవారి అనుగ్రహం మన ఏడాల పూర్తిగా ఉన్నా సరే, ఎందుకు మరీ పూర్తిగా అనుగ్రహం కొంచెం మనం రెసిస్ట్ చేసి మన ఇష్టం చేద్దాం అని అనిపించవచ్చు, తప్పలేదు. మళ్ళీ అమ్మవారి మార్గంలోకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు కూడా ఆవిడే చేస్తుంది. అది అభిలషించడం అంటే. అలా చేసేటటువంటిది ఏదైతే అమ్మవారు ఉంటుందో ఆవిడ గాయత్రిని పేరుతో కూడా పిలుస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా లోపల పనిచేస్తూ ఉంటుంది. ఒక సక్రమమైన మార్గంలో డెఫినెట్గా వెళ్తుంది. మంత్రశాస్త్రం కానీ, అమ్మవారి ఉపాసన కానీ, శ్రీ విద్య కానీ, పురుష సూక్తం కానీ, శ్రీ సూక్తం కానీ, ఏదైనా ఒకటి తీసుకుని ఉపాసన చేసేటటువంటి వాడి జీవితం అనందు ప్రయాణం కొంచెం స్మూత్గా హ్యాపీగా వెళ్తుంది. లేకపోతే ట్రైలెండర్లో అవుతుంది. అశపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీ జుష్త.